VJ24 న్యూస్కి స్వాగతం. హన్మకొండ ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో పనిచేస్తున్న జీలుకర ఏకాంతం పదవి విరమణ ఆత్మీయ సన్మాన అభినందన సభ పాఠశాల వరణలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉమా, ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పివి రమేష్లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలువురు సహచర ఉపాధ్యాయులు, బంధుమిత్రులు జీలుకర ఏకాంతం విద్యార్థులకు చేసిన సేవలను కొనియాడారు. వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం జీలుకర ఏకాంతం మీడియాతో మాట్లాడుతూ గత 27 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వృత్తిని దైవంగా భావిస్తూ ఎంతో మంది విద్యార్థులకు ఎంతో క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పి భావి భారత పౌరులుగా ఉన్నత శిఖరాలకు చేర్చినట్లు తెలిపారు. విద్యా బోధననే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులు, బంధుమిత్రులు జీలుకర ఏకాంతం సుజాత దంపతులను శాల్వాతో, పూల బూకేతో, మెమోటోలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఫిజికల్ డైరెక్టర్ శోభ, ఉపాధ్యాయులు జ్యోతి, రాజ్ కుమార్, నరేందర్, ఉమా, ఉపాధ్యాయులు జీలుకర ఏకాంతం మామ కందుకూరు వెంకటయ్య, అత్తమ్మ యశోద, సోదరులు, మరదళ్ళు జీలుకర శ్రీనాథ్, అలివేల సామమూర్తి, శుభోధర, కుమారుడు జీలుకర సాహిత్, కొడలు సుష్మిత, మన్వడు సహర్ష్, కూతురు జీలుకర విజేత, కుటుంబ సభ్యులు, సిబ్బంది, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. నేను ప్రస్తుతం పనిచేసేది లస్కర్ బజార్ ప్రాథమిక పాఠశాలలో చేస్తున్నాను. నా సర్వీసింగ్ ఇప్పుడు 27 సంవత్సరాలు అయింది. ఓన్లీ ప్రైమరీ టీచర్స్ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం కూడా ఉంచాను. తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నాను. నాకు తెలిసినంత వరకు ప్రాథమిక విద్య విషయం ఏంటిది, ప్రాథమిక విద్య పిల్లల అనుబంధం ఎలా ఉండాలి, ప్రైమరీ స్కూళ్ళల్లో ఎక్కువ కాలం పనిచేసినాను. పాఠశాలల్లో విద్యార్థుల యొక్క ఆర్థిక మానసిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ స్థాయికి డౌన్లో ఉండేసి అభ్యాసం ఏ విధంగా ఉంటుంది, అక్షరాలు ఏ విధంగా రావాలి, వాటిని ఉచ్చరించుడు ఏ విధంగా ఉండాలి, అభ్యసన సామర్థ్యాలు ఉపయోగించుకుంటూ వాళ్ళను అక్షరాల ద్వారా నుంచి మనం పై చదువులకు రావాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఒకప్పుడు చదువు రాకుండానే మధ్యన ఆపేసి డ్రాప్ అవుట్ అయ్యే పిల్లలు ఉండేవాళ్ళు. అలాంటి అవకాశం లేకుండా వాళ్ళను మానసికంగా ఉన్న ఇబ్బందులతో ఉన్నా కానీ వాళ్ళను దగ్గర తీసుకొని బడికి రాని పిల్లలను తీసుకొచ్చి నా సహాయశక్తులు కృషి చేసి నా వంతు వాళ్ళకి సహాయ సహకారాలు అందించుకుంటూ ప్రేమతో తీసుకొని వచ్చేసి సంఖ్యను కూడా పెంచడం జరిగింది. పాఠశాలలో వాళ్ళకు విద్యాభ్యాసం కూడా బాగా చెప్పడం వల్ల బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళకు వర్ణమాల, అక్షరమాల అభ్యసనం ఈ విధంగా చేస్తేనే ఇవాళ వాళ్ళకు తెలుగు రాయటం, చదవటం, వినటం అనే సూత్రాలతో మనం సక్సెస్ చేయడానికి ముందుకెళ్ళిపోయినాను. నా జీవితం మొత్తం వాళ్ళతోనే గడపడం జరిగింది. క్రమేణా వాళ్ళు నా 27 సంవత్సరాల సర్వీసింగ్లో చాలా ప్రయోజనం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఇబ్బందులతో ఉన్నా కానీ వాళ్ళను బయట 10వ తరగతి వచ్చినా ఆర్థికంగా లేకున్నా వాళ్ళ ఫీజులు కూడా కట్టుకుంటూ నా వంతు సహాయ సహకారాలు అందించుకుంటూ వాళ్ళను ఒక మార్గవంతంగా మార్గదర్శక రూపంలో పోవాలని చేసే ఉద్దేశంతో నేను చాలా వరకు నా వంతు సాయం చేసిన. మళ్ళీ కూడా ఇప్పుడు వచ్చే 10th పిల్లలకు కూడా ఒక నా వంతు సహాయ సహకారాలు అందించుకుంటూ ప్రైజులు ఇవ్వటం కూడా జరుగుతుంది. 26 జనవరి కానీ 10th ఫస్ట్ సెకండ్ వచ్చిన మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా నా వంతు నేను సాయం చేసుకుంటూ జరుగుతుంది. నేను రిటైర్మెంట్ అయినా కానీ ఆ పిల్లలతో ప్రేమాదాగాలతో వాళ్ళు పై చదువులకు రావాలనే ఉద్దేశంతో నా జీవితం గడపాలని ఉన్నది. వాళ్ళను ప్రయోజకులు చేయాలి, దేశంలో ఉన్న రాజ్యాంగ విలువలనే తెలవాలనే ఉద్దేశంతో ఈ చదువుల పట్ల వాళ్ళకి అభ్యసన అన్ని అర్థమయ్యే రీతిలో రాజ్యాంగ విలువలే ముఖ్యము. రాజ్యాంగం కనుక వచ్చినట్టయితే, రాజ్యాంగ విలువలు కనుక తెలుగులో కనుక చదవటం నేర్చుకున్నట్టయితే చాలా ప్రయోజనం పొందుతారనే ఉద్దేశంతో ఉన్నది. చదువులు ఇవాళ సాఫ్ట్వేర్ అన్ని విధాలుగా వెళ్ళిపోయిన పిల్లలు ఉన్నారు. టెక్నాలజీ పెరిగిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రాథమిక నుంచి మొదలుపెట్టయితే హై స్కూల్ వరకు కానీ ఇవి ఓన్లీ కోర్టుకును అడ్వకేట్ అంటే జనరల్గా కోర్టులో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లకే ఉన్నది రాజ్యాంగం. మిగతా వాళ్ళకి అది వివరణ సరిగా లేకపోతుంది. దీని ద్వారా తెలియక కొన్ని విషయాలు వెనుక పోవటం జరుగుతుంది. అన్ని రంగాలలో ముందుకు పోలేకపోతాను. దాన్ని దృష్టి పెట్టుకునే రాజ్యాంగ విలువలు తెలుసుకోవాలని నేను సోషల్గా చెప్పుకుంటా 10th క్లాస్ వరకు చెప్పుకుంటూ వెళ్ళిపోయినా తెలుగు మీడియం నుంచి. హై స్కూల్లో కూడా నేను ఒక 7 సంవత్సరాలు చేయటం పెట్రోల్ బంక్ హై స్కూల్ కుమారపల్లిలో డిప్యూటేషన్ మీద పోయి చేయటం జరిగింది. అక్కడ వాళ్ళు కొంతమంది టీచర్లు లేకపోవడం వల్ల డిప్యూటేషన్ మీద పోటీ అయింది. నేను చేసేది 7th వరకే. నేను ఒక ఎడ్జిటీ ఉండి కూడా నా వంతు నా సహకారాలు అందించుకుంటూ వాళ్ళ పిల్లలకు అర్థమయ్యే తీరుగా తెలుగు భాష అప్పుడు నేను నేర్చుకున్నది. నా తల్లిదండ్రులు కూడా నాకు మాతృభాష నుంచి ముందుగా అక్కడి నుంచి వచ్చిన మామూలు గ్రామం నుంచి వచ్చాను. నేను కేసముద్రం మండలం కలవల గ్రామం ఉన్నది.
ఆ విధంగా అక్కడి నుంచి వచ్చుకుంటూ నేను ఇదే యూనివర్సిటీలో చదువుకుంటూ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ పొంది నేను డిగ్రీ చేసుకుంటూ పోయి కూడా ఈ సమాజం ఉన్న పరిస్థితిని గమనించి ఎక్కడ పోయినా మనకు చదువే ముఖ్యమనేది నాకు అర్థమైంది. ఈ చదువు పట్లనే ఇంట్రెస్టింగ్ ఉంటే అన్ని విధాలుగా వాళ్ళకి అన్ని ప్రయోజనం పొందుతారనే ఉద్దేశంతో ఇప్పుడున్న టెక్నాలజీ పెరిగింది, దానికి నేను సపోర్ట్ ఇస్తున్నాను. పిల్లల తల్లిదండ్రులతో కూడా మాట్లాడుకుంటూ వాళ్ళ అవసరాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ ఆర్థికంగా లేకుండా నేను హాస్టల్లో సీట్లు ఇప్పించుకుంటా నా సపోర్ట్ చేసుకుంటున్నా. నేను తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ, నా పేరు జీలకర్ర ఏకాంతం. నేను ఇది చేసుకుంటూ నా సేవలు అందిస్తూనే ఉంటాను. నేను రిటైర్మెంట్ అయిపోయినా కానీ మళ్ళీ వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళకి ఆర్థికంగా నా సహకారాలు అంతరికి నేను రెడీగా ఉన్నాను. నా సేవలు చేయాలనే ఉన్నది. ఇంకా మా భార్య పేరు సుజాత. 1986 23 ఇదే ఏప్రిల్ ఇదే రోజున మ్యారేజ్ జరగడం జరిగింది. 40 సంవత్సరాలు అయింది. అంటే ఇక్కడ నేను రిటైర్మెంట్ అయ్యటం ప్లస్ మ్యారేజ్ అవటం ఈ డేట్లు ఒకటే కలిసి వచ్చినాయి. ఇది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు మా భార్య కూడా నాకు సహకారాలు అందించుకుంటూ నేను ఏ బడికి పోయినా కానీ ఇక్కడ స్కూల్కి పోయినా కానీ నాకు అన్ని విధాలుగా సహకారాలు అందించుకుంటూ ప్రేమాభిమానాలతో ఉండడం తప్ప మాకు ఎలాంటి విషయాలలో దూరం కాలేదు. ఒకరికొకరు అవగాహన చేసుకొని అర్థం చేసుకొని జీవితం గడుపుతున్నాము. మా పిల్లలు, మా తమ్ముళ్ళు కానీ, మా కుటుంబం కానీ, ఉమ్మడి కుటుంబం కానీ ఉన్నాము. ఇప్పటివరకు అందరం కలిసిమెలిసి జీవిస్తున్నాం తప్ప వేరే ఉద్దేశాలు నాకు స్వార్థం లేదు, ఇది లేదు. అందరం కలిసిమెలిసి వండుకుంటూ జీవితాన్ని గడపాలి. ఈ సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించాలంటే నేను ఒక ఉపాధ్యాయునిగా నా సేవల వరకు నా జీవితం ఇప్పటివరకు ధన్యమైంది.